పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్థానిక సవాల్. కూటమిలో పొత్తుల కుమ్మలాటలు స్టార్ట్. మిత్రపక్షాలతో ముదురుతున్న గ్రూప్ రాజకీయాలు. పదవుల పంపకాలపై తమ్ముళ్ల పట్టు. అసెంబ్లీ త్యాగాలకు బదులుగా స్థానిక సంస్థలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార కూటమికి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు ఒక అగ్ని పరీక్షగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయంతో అధికారాన్ని కైవసం చేసుకున్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమికి క్షేత్రస్థాయిలో సొంత నాయకుల నుంచే ఊహించిన సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా కూటమిలో అంతర్గత విభేదాలు, పదవుల వేటలో అలసిపోయిన సొంత తమ్ముల నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత కఠినమైన ఛాలెంజ్ ఎదుర్కొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనేక నియోజకవర్గాల్లో స్థానిక నాయకత్వం ఇప్పటికే గ్రూపులుగా విడిపోయి రాబోయే స్థానిక పోరులో తమ ఉనికిని చాటుకునేందుకు వ్యూహాలు రచిస్తుంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో పొత్తు ధర్మాన్ని పాటించి మిత్రపక్షాల విజయానికి సహకరించిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ఓటరు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. పొత్తుల సమీకరణలో భాగంగా ఎమ్మెల్యే సీటును కోల్పోయి త్యాగం చేసిన తమకు మున్సిపల్ చైర్మన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో పాటు మండల పరిషత్ అధ్యక్ష పదవులను ఖచ్చితంగా కేటాయించాలని మిత్రపక్షాలు గెలిచిన నియోజకవర్గాల్లో తెలుగుదేశం నేతలు పట్టుబడుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో గెలిచిన మిత్రపక్షాల ఎమ్మెల్యేలు ఈ డిమాండ్లకు ఎంతవరకు లొంగుతారనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. తమ నియోజకవర్గాల్లో తమ అనుచరులకే ప్రాధాన్యత ఇవ్వాలని వారు భావిస్తుండటంతో ఇరు పార్టీల మధ్య సఖ్యత లోపించి ఎవరి దారి వారిది అన్నట్లుగా పరిస్థితులు తెగారయ్యాయి. ఎన్నికల సమయంలో కూటమి గెలుపు కోసం రాత్రింబవలు శ్రమించినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులు తమను కనీసం పట్టించుకోవడం లేదని, కంటి తుడుపు చర్య కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదని క్షేత్రస్థాయి తెలుగుదేశం నాయకుల నుంచి పార్టీ అధిష్టానానికి ఇప్పటికే పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. వార్డు మెంబర్ల స్థాయి నుంచి జెడ్పీటీసీ స్థానాల వరకు ప్రతిరోజు తమ్ముల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోవడం చంద్రబాబుకు కత్తి మీద సాములా మారుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సీటు దక్కక 2 ఏళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఈ స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఒక్కసారిగా బద్దలయ్యే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల తిరుపతి నగరంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈ అంతర్గత ఘర్షణకు అద్దం పడుతున్నాయి. తంబళ్లపల్లి, పొంగనూరు వంటి నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జ్ పదవుల కోసం నేతల సమక్షంలోనే కార్యకర్తలు బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. సాధారణ పదవులకే ఈ స్థాయిలో గొడవలు జరుగుతుంటే ఇక అధికార వికేంద్రీకరణకు వేదికలైన స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంలో నాయకులు ఏమాత్రం రాజుపడే పరిస్థితి కనిపించలేదు. అంతర్గత విభేదాలను సముదాయించడం, అందరినీ ఒకే తాటపైకి తీసుకురావడం ఆసామాసి వ్యవహారం కాదనేది స్పష్టమవుతుంది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించే బాధ్యతను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులపై మోపినప్పటికీ స్థానిక ఒత్తిళ్లను తట్టుకోలేక వారు కూడా చేతులెత్తేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వయంగా రంగంలోకి దిగి సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించినా క్షేత్రస్థాయిలో దశాబ్దాలుగా ఉన్న గ్రూప్ రాజకీయాలను చక్కదిద్దడం అంత సులువు కాదు. మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాల్లో ఒకరినొకరు సహకరించుకోకుండా అంతర్గతంగా గోతులు తవ్వుకునే ప్రమాదం పొంచి ఉంది. మరి గడ్డు పరిస్థితి నుంచి పార్టీని, కూటమిని చంద్రబాబు ఎలా గట్టిస్తారో, ఎలా సమన్వయ సూత్రాన్ని అమలు చేస్తారో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.